అందరికీ నమస్కారం. మిత్రులారా, హార్ట్ ప్రాబ్లమ్స్ బాగా పెరుగుతున్నాయి కదా! మనకు ఉండేటువంటి ఈ స్ట్రెస్ కావచ్చు, ప్లస్సు ఈ టెన్షన్సు వీటన్నిటి వల్ల వస్తూ ఉంటాయి. తప్పదు, ఎవరు తప్పించుకోలేరు అన్నట్టు తయారైంది. ఆ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకు కొన్ని సింప్టమ్స్ ఆయాసం రావడం, అలాగే బ్రీతింగ్ ప్రాబ్లమ్ రావడం ఎక్కువ. గుండె దడ అంటారు. స్పీడ్‌గా గుండె కొట్టుకోవడం, పాల్పిటేషన్స్ అంటారు వీటిని. ఇటువంటి ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువొస్తాయి. అంటే ఆ 2D ఎకో యాంజియోగ్రామ్ అని చేసినప్పుడు మరీ అంత కంగారు పడాల్సినంత ఏం లేదు, పర్లేదు అని చెప్తారు. ఇలా పర్లేదని చెప్పేసి డాక్టర్లు చాలా తక్కువ మంది ఉంటారనుకోండి, చెప్తారు. మనకంటే మన క్లోజ్ ఉన్న డాక్టర్లు, లేకపోతే వద్దులే వీళ్ళ మీద బిజినెస్ చేయడం ఎందుకులే అనుకునే డాక్టర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం అవసరం లేదు, మీకు బానే ఉంది, మందులతో మేనేజ్ చేయొచ్చులెండి అని చెప్పి చెప్తారు. అంటే నీకు ప్రాబ్లమ్ ఉంది గానీ ఇప్పుడు మేనేజ్ చేద్దాంలే అని చెప్తారు. అది మనకు నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ భయమైతుంటది. అంటే ప్రాబ్లమ్ ఉంది గదా! దాంతో మనం కూర్చుంటాం. కానీ దాన్ని చేసినప్పుడు ఏమవుద్దంటే మళ్ళీ మనం వచ్చి మన పనులు మనం చేసుకొని మందులు వాడుతుంటాం. కానీ ఎప్పుడు గుండె దడొచ్చినా, పాల్పిటేషన్ వచ్చినా, ఆయాసం వచ్చినా అది ఉంది గదా నాకు, దానివల్ల నాకు ప్రాబ్లమ్ వస్తుంది. నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తది. ఇదే గోల. డాక్టర్ దగ్గరికెళ్తే లేదుగయ్యా నువ్వెందుకయ్యా ఇంత కంగారు పడిపోతావు, ఏం లేదు గదా! అంటే లేదు నాకు ఆయాసం వచ్చేస్తుంది గదా! ఆయాసం రాకూడదు మళ్ళీ అంటారు. ఇలా యాక్చువల్‌గా చెప్పాలంటే మోడర్న్ మెడిసిన్‌లో మీ కొలెస్ట్రాల్ తగ్గడానికి, బ్లడ్ థిన్నర్‌లకి వీటికి కావడానికి ఉంది గానీ స్పెసిఫిక్‌గా గుండె దడ తగ్గడానికి, అలాగే ఈ ఆయాసం బ్రెత్‌లెస్‌నెస్ తగ్గడానికి స్పెసిఫిక్‌గా మెడిసిన్స్ లేవు. అది లేదు అసలేం ప్రాబ్లమ్ కాదు కదా! అంటారు వాళ్ళు. కానీ మన భయమైతే మనకుంటది కదా! ఈ హార్ట్ అలాగే ఈ ఇవే వచ్చి వాళ్ళకి ఉండేటువంటి యాంగ్జైటీతో కలిసి యాడ్ అయ్యాయనుకోండి, ఖచ్చితంగా హార్ట్ అటాక్‌గా ఆ డేంజర్ కూడా ఉంటది. అందుకని అదైతే పోవాలి కదా! అది పోవడానికి వాళ్ళ దగ్గర మందులు లేకపోతే మన దగ్గర లేవా? మన దగ్గర ఉన్నాయి కదా! ఖచ్చితంగా మన మెడికల్ షాప్‌లో ఉన్నాయి. అదేనండి మన వంటిల్లు. మళ్ళీ మీ మెడికల్ షాప్ ఎక్కడ అడ్రెస్ చెప్పండి అని అడగొద్దు. వంటింట్లో ఉండేటువంటి పదార్థాలతో దీని నుంచి బయటపడొచ్చు. మీకు కావాల్సింది సొంఠి, దాంతో పాటు మిరియాలు, గంధం, నూరినటువంటి గంధం, దాంతో పాటు సాంబ్రాణి. ఈ దేవుడి దగ్గర సాంబ్రాణి ఏస్తారు కదా! నిప్పుల్లో ఏస్తారు చూసారా? వాసన వస్తది. ఈ 4 కావాలి. ఇందులో మనకు సొంఠి ఎలాగో ఉంటాయి, మిరియాలు ఉంటాయి. ఈ గంధంతోనే ప్రాబ్లమ్. గంధాన్ని బయట దొరికే గంధం కాదు, గంధపు చెక్క దొరుకుతుంది. దాన్ని రఫ్‌గా ఉన్నటువంటి నేల మీద కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ నూరాలి. అది పెద్ద పని. దాన్ని దంచేస్తాను, మిక్సీలో ఏస్తానంటే కుదరదు, అది పనిచేయదు. ఎలాగో పనిచేయదు. మంచి గంధం నూరి తీయాలి. మంచి గంధమే తీసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ పౌడర్ 10 గ్రామ్స్ తేనెతో కలిపి తీసుకోవాలి. అంటే తేనెలో అదే 10 గ్రామ్స్ తేనె తీసుకొని దాన్ని హాఫ్ స్పూన్ పౌడర్ కలిపేసి తినేయాలి. డైరెక్ట్‌గా తినాలి. ఇలా చేస్తే మీకు యూ కాంట్ ఇమాజిన్ మీ గుండె దడ తగ్గిపోద్ది. ఆయాసం తగ్గిపోద్ది. ఫస్ట్ ఆ 2 తగ్గిపోతే మన కాన్ఫిడెన్స్ ఎంత పెరుగుద్దో ఊహించండి. చాలామంది పేషెంట్స్ డాక్టర్లు సార్ నాకు ప్రాబ్లమ్ ఉందని చెప్పారు. కొంతమంది యాక్చువల్‌గా ప్రాబ్లమ్ ఉంటది. కాకపోతే ఈ డబ్బులు అడ్జస్ట్ చేసుకోవడం కొంచెం ప్రాబ్లమ్ ఉంది. 3,00,000, 4,00,000 చెప్తారు. అంత డబ్బులుండవు. ఓకే. ఇంకొంతమంది డబ్బులు అరేంజ్ చేసుకోవడానికి టైం పట్టుద్ది ఎలాగోలా. సర్జరీకి వెళ్ళాలనుకుంటారు. కానీ ఈ లోపల ఈ గుండె దడలు ఇవన్నీ వస్తున్నాయి కదా! ఎలా అని చెప్పి చాలామంది భయపడతా వస్తారు మా దగ్గర. వాళ్ళకి మేము ఆశ్రమంలో సార్ మీ దగ్గర ఉంటాను సార్. నేను డబ్బులు రెడీ చేసుకున్న దాకా మీ దగ్గర ఉంటాను. చచ్చిపోకుండా నన్ను ఆపండి అన్న మైండ్ సెట్‌తో వస్తారు చాలామంది. మాకు చాలా జాలేస్తది అటువంటి. అరె! ఏం లేదు బాబు నీకు. ఎందుకు కంగారు లేదు సార్ నాకు ఇంట్లో ఉంటే భయమేస్తుంది. నేను నీ దగ్గర ఉంటాను. ఇటువంటి వాళ్ళని సరేనని చెప్పి ఇక్కడికొస్తే ఆ గుండె దడ అలా వచ్చిన వాళ్ళకి ఇది మేము వాడాం. ఇక్కడ ఇస్తాం. ఇవ్వగానే పొద్దున, సాయంత్రం 2 టైమ్స్ అలా ఇవ్వంగానే వాళ్ళకి లాగడం అయన్నీ తగ్గిపోయి ఆశ్చర్యంగా తగ్గిపోయి తర్వాత వాళ్ళు నేను హెల్తీగా ఉన్నాను సార్ అని చెప్పి ఒక పాజిటివ్ మైండ్ సెట్‌తో వెళ్ళారు. తర్వాత వాళ్ళకి మేము ఇచ్చాం, కొన్ని రెమెడీస్ ఇచ్చాం. ఇంట్లో 3 నెలలు చేసుకోండి అని చెప్తే వాళ్ళు అసలు వెళ్ళలేదండి. తర్వాత స్టంట్‌కి వెళ్ళలేదు, బైపాస్‌కి వెళ్ళలేదు. ఎందుకంటే బాగుంది కదా సార్ నాకు మీరు చెప్పారు కదా! ఈ రెమెడీ ఉంది కదా! రెమెడీ చెప్పారు నాకు వచ్చినప్పుడల్లా నేను యేసుకుంటున్నాను. మీరే చెప్పారు కదా! గుండె దడ రాకుండా, బ్రీతింగ్ ప్రాబ్లమ్ లేకుండా ఉంది అంటే మీ హార్ట్ బాగా పనిచేస్తుంది అని అర్థం. పంపింగ్ బానే వస్తుంది అని అర్థం. అటువంటప్పుడు మళ్ళీ సర్జరీకి ఎందుకు? రాలేదంటే ఈ సింప్టమ్స్ లేవంటే హార్ట్ బాగుందని కదా! హార్ట్ బాగుంటే నాకే సర్జరీ ఎందుకు సార్ అని చెప్పారు. ఇటువంటి కేసులు కొన్ని వందలు ఉన్నాయండి. లాస్ట్ 8 మంత్స్‌లో మేము ఆల్‌మోస్ట్ ఆల్ 52 కేసెస్ ఇలా ఆపరేషన్ లేకుండా మెయింటైన్ చేసిన వాళ్ళని చూసాం. ఈ రెమెడీ దీన్ని ఫాలో అయ్యారు. జస్ట్ ఒక 10 డేస్ తీసుకుంటారు, క్లీన్ చేసుకుంటారు. దాని తర్వాత ఇంటికెళ్ళి మనం చెప్పేది ఫాలో అవుతుంటారు. దాన్ని చేయంగానే చాలా అంటే వండర్‌ఫుల్ రిజల్ట్స్ ఉన్నాయి. సింపుల్ ఏం లేదు. కొంచెం కష్టపడాలి మీరంతే. ఇది గాని చేసుకొని చూడండి మిత్రులారా, మీరు లక్షలు లక్షలు పోసేటువంటి హార్ట్ ప్రాబ్లమ్‌ని మీరు తగ్గించుకోవచ్చు. ఆ సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంత అద్భుతంగా పనిచేస్తుంది కదా! కొంచెం కష్టపడాలి. ఒకేసారి చేసేసుకొని, ఒకటేసారి పెట్టేసుకొని రోజు వాడుకుంటూ ఉండండి. అద్భుతంగా పనిచేస్తుంది కదా! డీటాక్స్ చేస్తాం. మేము ఇక్కడ చేసింది ఏం లేదు. జస్ట్ డీటాక్స్ చేసి బాడీకి ఉన్నటువంటి వాతాన్ని తగ్గించేసి మొత్తం సిస్టమ్ లివరు, కిడ్నీ, లంగ్స్ వీటిని క్లీన్ చేసి పంపించాం.
బాడీ వాటికైతే ఆటోమేటిక్‌గా ఒకదానికొకటి కోఆపరేట్ చేసేసుకుంటుంది. బాడీ పవర్స్ పెరుగుతాయి. వాళ్ళ ప్రాబ్లమ్ కరెక్ట్ చేసుకునే కెపాసిటీ మన బాడీలో ఉంది. అదే మేము చెప్తూ ఉండేది. ఇన్ని వేల వీడియోలు చేసి చెప్పేది కూడా అంతే. కాబట్టి ఈ రెమెడీ వాడి చూడండి మిత్రులారా. చాలా బాగున్నాయి రిజల్ట్స్. సరేనా? భయపడరు కదా? మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.